కైలాస పర్వతం. ఈ పేరు వింటే చాలు మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు, అంతుచిక్కని రహస్యాలు. మనిషి చంద్రునిమీద కాలు పెట్టాడు, సముద్రం లోతుల్ని చూసొచ్చాడు. కాని ఈ ఒక్క చోటు దగ్గర మాత్రం ఎందుకో వెనకడుగు వేశాడు. అదే కైలాస పర్వతం. అసలు ఏంటి దీని కథ? చూద్దాం రండి. అసలు ప్రశ్న ఏంటంటే, ఇన్ని వేల ఏళ్లు గడిచాయి, మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది, అయినా సరే ఈ పర్వతాన్ని ఎందుకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు? ఇక్కడే అసలు విచిత్రం. చూడండి, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్, దాని ఎత్తు 8848 మీటర్లు. వేల మంది ఎక్కేశారు. కాని కైలాసం ఎత్తు కేవలం 6638 మీటర్లు, అంటే దాదాపు 2000 మీటర్ల తక్కువ. అయినా సరే దీన్ని మాత్రం ఎవరూ ఎక్కలేకపోయారు. ఎందుకు? ఇక ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు, దీని గురించి బోలెడన్ని కథలు. కైలాసం దగ్గరికి వెళ్తే టైం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుందట. ఇది అసలు పర్వతమే కాదట, ఎవరో కట్టిన ఒక పెద్ద పిరమిడట. ఇంకా ఏవేవో అదృశ్య శక్తులు దీన్ని కాపాడుతున్నాయట. మరి వీటిలో నిజమెంత? సరే, అన్నింటికన్నా ముందు అందర్నీ బాగా ఎగ్జైట్ చేసే ఈ టైం ట్రావెల్ కథేంటో చూద్దాం. అసలు ఈ కొత్త కథలన్నీ ఎక్కడ పుట్టాయి? ఈ కథలన్నింటికీ మూలం ఒక రష్యన్ సర్జన్. ఆయన పేరు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్. ఆయన 1999లో టిబెట్ వెళ్ళొచ్చాక రాసిన కొన్ని విషయాలే ఈరోజు మనం వింటున్న చాలా కథలకు కారణం. ఆయన తన పుస్తకంలో ఒక కథ రాశారు. అది నిజం కాదు, కేవలం కల్పితం. దాని ప్రకారం 4 క్లైంబర్స్ కైలాసం ఎక్కడానికి ట్రై చేశారట. కొన్ని గంటల్లోనే వాళ్లకు కొన్ని 10 ఏళ్లు వయసు పెరిగిపోయిందట. ఏడాది తిరిగేసరికే పాపం చనిపోయారట. కాని ఈ కథకి ఎలాంటి ఆధారం లేదు. అయితే విపరీతంగా పాపులర్ అయిన క్లెయిమ్ ఒకటుంది. అదేంటంటే, కైలాసం దగ్గర మన జుట్టు, గోళ్ళు చాలా ఫాస్ట్గా పెరుగుతాయట. అంటే 12 గంటల్లోనే 2 వారాల్లో పెరగాల్సినంత పెరుగుతాయట. దీనికి కారణం టైం ట్రావెల్ అని థీరీలు చెబుతున్నాయి. సరే, ఇప్పటిదాకా కథలు విన్నాం కదా, ఇప్పుడు కాస్త సైన్స్లోకి వెళ్దాం. ఈ చెప్పబడుతున్న ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలించి అసలు నిజమేంటో చూద్దాం. ఈ టైం ట్రావెల్ వాదనకు సపోర్ట్గా ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక కాన్సెప్ట్ వాడుకుంటారు. దాని పేరు గ్రావిటేషనల్ టైం డైలేషన్. సింపుల్గా చెప్పాలంటే, గ్రావిటీ తక్కువగా ఉన్న చోట, అంటే పర్వతాల మీద, టైం కొంచెం స్పీడ్గా నడుస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్టే. అయితే ఎంత స్పీడ్గా? అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. కైలాస పర్వతం మీద ఒక 12 గంటల పాటు ఉంటే టైంలో వచ్చే తేడా ఎంతో తెలుసా? కేవలం 30 నానోసెకండ్లు. ఒక నానోసెకండ్ అంటే 1 సెకండ్లో 100 కోట్ల వంతు. అంత చిన్న మార్పుని మన శరీరం గుర్తించడం అసాధ్యం కదా. మరి గోళ్ళు ఫాస్ట్గా పెరిగిన ఫీలింగ్ ఎందుకొస్తుంది? దానికి కారణం టైం ట్రావెల్ కాదు, సింపుల్ బయాలజీ. అంతెత్తులో గాలి చాలా పొడిగా ఉంటుంది కదా, దానివల్ల మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అప్పుడు గోళ్ళు చుట్టూ ఉన్న చర్మం కొంచెం ముడుచుకుంటుంది. దాంతో గోళ్ళు బయటికి పొడుచుకొచ్చినట్టు కనిపిస్తాయి. ఇదొక ఆప్టికల్ ఇల్యూషన్, అంతే. ఇక మరో వైరల్ క్లెయిమ్. నాసా శాటిలైట్స్ కైలాసం చుట్టూ ఏదో వింత ఎనర్జీ ఫీల్డ్ని గుర్తించాయని ఒక ప్రచారముంది. ఆ ప్రచారానికి సపోర్ట్గా కొన్ని కలర్ఫుల్ ఫోటోలు చూపిస్తుంటారు. దాని వెనకున్న టెక్నిక్ ఏంటంటే ఫాల్స్ కలర్ కాంపోజిట్. సైంటిస్టులు ఒక ఇమేజ్లో మంచు ఎక్కడుందో, రాళ్లెక్కడున్నాయని తేలిగ్గా గుర్తించడానికి ఇలా కలర్స్ యాడ్ చేస్తారు. ఇది కేవలం అనాలిసిస్ కోసం. ఇప్పుడు చూడండి, ఇంటర్నెట్లో మనకు కనిపించే ఫోటో ఇదే. ఇందులో పర్వతం నీలం రంగులో మెరిసిపోతోంది. కానీ నాసా దగ్గరున్న ఒరిజినల్ ఫోటో ఇది. ఇందులో అది మంచుతో కప్పబడిన ఒక మామూలు పర్వతంలాగే ఉంది. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సరే, కైలాసం దగ్గరికి వెళితే ఏదో తెలియని శక్తి వల్ల తలనొప్పి వస్తుందని, భ్రమలు కలుగుతాయని అంటారు. కాని దీని వెనక ఉన్నది అదృశ్య శక్తి కాదు, ఒక సీరియస్ మెడికల్ కండిషన్. దాన్నే అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ లేదా ఏఎంఎస్ అంటారు. అంత ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఇది వస్తుంది. ఇది బాగా సీరియస్ అయితే బ్రెయిన్ స్వెల్లింగ్, కన్ఫ్యూజన్, చివరికి భ్రమలు కూడా కలుగుతాయి. కైలాసయాత్ర ఎంత కష్టమో అర్థం చేసుకోడానికే ఈ చార్ట్ చూడండి. యాత్రలో వచ్చే డోల్మా లా పాస్ ఎత్తు 5630 మీటర్లు. ఇది మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా కూడా ఎక్కువ ఎత్తు. అంటే అక్కడికి వెళ్లే మామూలు యాత్రికులు కూడా ఎవరెస్ట్ ఎక్కేవాళ్ల బేస్ క్యాంప్ కన్నా ఎత్తుకు వెళ్తున్నారన్నమాట. మరి అంత హైట్లో ఏఎంఎస్ లక్షణాలు రావడం చాలా కామన్. ఇక మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ,
2 సరస్సుల కథ. మానస సరోవరం, రాక్షసతాల్. పక్కపక్కనే ఉంటాయి, కాని ఒకటి మంచినీటి సరస్సు, ఇంకొకటి ఉప్పునీటి సరస్సు. అదెలా? దీని వెనుక సైన్స్ చాలా సింపుల్. స్టెప్ 1, కైలాసం నుంచి వచ్చే ఫ్రెష్ గ్లేషియర్ వాటర్ మానస సరోవరంలోకి వస్తుంది. స్టెప్ 2, ఈ సరస్సు నిండిపోయాక ఆ నీరు గంగాచూ అనే ఒక సహజ కాలువ ద్వారా బయటికి ప్రవహిస్తుంది. స్టెప్ 3, అలా బయటికొచ్చిన నీరు మినరల్స్తో కలిసి రాక్షసతాల్ సరస్సులోకి చేరుతుంది. స్టెప్ 4, ఇక్కడే అసలు పాయింట్. రాక్షసతాల్ సరస్సుకి అవుట్లెట్ అంటే నీరు బయటకు వెళ్లే దారి లేదు. నీరు కేవలం ఆవిరైపోతుంది. దాంతో నీటిలోని ఉప్పు, మినరల్స్ అన్నీ సరస్సులోనే ఉండిపోయి అది ఉప్పునీటి సరస్సుగా మారిపోయింది. ఓకే, ఇప్పటిదాకా మనం పుకార్లు వెనుకున్న నిజాలు తెలుసుకున్నాం. మరిప్పుడు కైలాస పర్వతం యొక్క అసలైన అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. ఇవి పుకార్లు కాదు, వాస్తవాలు. ఈ పర్వతం నిజమైన అద్భుతమేంటో తెలుసా? ఇది ఆసియాకి ఒక వాటర్ టవర్ లాంటిది. మన దేశంలో ప్రవహించే సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి ఈ 4 మహానదులు పుట్టేది ఇక్కడే. కోట్లాది మందికి ప్రాణాధారం ఈ నదులు. మరి జీవాన్నివ్వడం కన్నా గొప్ప అద్భుతం ఏముంటుంది? ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు రైన్హోల్డ్ మెస్నర్. చైనా ప్రభుత్వం ఆయనకు కైలాసమెక్కడానికి పర్మిషన్ ఇచ్చింది, కాని ఆయన దాన్ని తిరస్కరించాడు. ఆయనేమన్నారంటే, మనం ఈ పర్వతాన్ని జయిస్తే కోట్ల మంది ప్రజల ఆత్మల్ని జయించినట్టవుతుంది. ఆయనకర్థమైంది, ఇది కేవలం ఒక రాళ్లగుట్ట కాదు, కోట్ల మంది విశ్వాసమని. ప్రపంచవ్యాప్తంగా హిందువులు, బౌద్ధులు, జైనుల నుంచొచ్చిన తీవ్ర నిరసనలతో 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని ఎక్కడం మీద అధికారికంగా నిషేధం విధించింది. సో ఈరోజు ఎవ్వరూ కైలాసాన్ని ఎక్కకపోవడానికి కారణం అది అసాధ్యమని కాదు, అది గౌరవపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. అప్పుడు అనిపిస్తుంది, అసలు అద్భుతం పర్వతం మీద ఏముందన్నది కాదేమో, దాన్ని జయించగలిగే శక్తి ఉన్నా దాన్ని గౌరవించి తాకకుండా వదిలేయాలన్న మానవ వివేకమే అసలైన అద్భుతమేమో. బహుశా మనిషి తన అహాన్ని పక్కనపెట్టి ప్రకృతి ముందు, విశ్వాసం ముందు తలవంచిన ఒకే ఒక ప్రదేశం ఇదేనేమో.